హల్లెలూయా. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన ప్రవచన వాక్కును ఈ ఉదయకాలం ప్రభు మీకు దయచేస్తున్నాడు. ఏమిటి అని అంటే, నీవు జలములలో వెళ్ళినప్పుడు ఆ జలములు నిన్ను ముంచివేయవు. అంటే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు ఇక్కడ ఈ యొక్క జలముకు సాదృశ్యం ఏంటంటే నీ సమస్య. ఇక్కడ ఈ అగ్నికి సాదృశ్యం ఏంటంటే నీ సమస్య. నువ్వు సమస్యలో వెళ్తున్నావు, జలం అనే సమస్యలో వెళ్తున్నావు, అగ్ని అనే సమస్యలో వెళ్తున్నావు. అవి ఎంత మాత్రము నిన్ను కాల్చజాలవు, ఎంత మాత్రము నీవు మునిగిపోవు. ఎందుకంటే నీ దేవుడు నీ పక్షాన నిలబడి ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఏమి చేయరు. నథింగ్ విల్ హార్మ్ యూ. ఏది నీకెంత మాత్రము హాని చేయదు. నీ దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. ఆయన నీ పక్షంలో వాద్యం ఆడుతున్నాడు. ఆయన నీ పక్షంలో నిలబడ్డాడు. ఆయన నీ కొరకు బయలుదేరాడు. నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. చూడండి, నీకున్న సమస్యను బట్టి నువ్వు దిగులు పడక. ఈరోజు నాకు ఇంత పెద్ద సమస్య ఉంది, ఈ యొక్క సమస్య నన్ను కాల్చివేస్తుంది, ఈ యొక్క అనారోగ్యం నన్ను తినేస్తుంది, ఈ యొక్క సమస్య నన్ను కాల్చివేస్తుంది, ఈ యొక్క అనారోగ్యం నన్ను చీల్చివేస్తుంది, ఈ యొక్క సమస్య నన్ను అనేకమైన ఇబ్బందుల పాలు చేస్తుందని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, నీకు ఏది కూడా హాని చేయదు. ఈ యొక్క ప్రపంచంలో అత్యంత అంటే నార్మల్గా మనం ఆలోచించుకుంటే మనుషులు ఏం చెప్తానంటే, నీరు చాలా పవర్ఫుల్, అగ్ని కూడా చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు. అవును, ఎస్, నీరు చాలా పవర్ఫుల్, అగ్ని చాలా పవర్ఫుల్. కానీ వాటిలోనికి వెళ్ళినా కానీ, అలాంటి సమస్యలోనికి నీవు వెళ్ళినా కానీ దేవుడు సెలవిస్తున్నాడు, అవి నీకు ఎంత మాత్రము హాని చెయ్యవు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీ పక్షంలో ఉన్నాడు. ఎందుకంటే నీ దేవుడు నీ పక్షమున కార్యమును జరిగిస్తున్నాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షమున నిలబడి ఉన్నాడు. ప్రభు నీకు తెలియజేస్తున్నాడు ఏంటంటే, జనములు లాంటి సమస్యలను వెళ్తున్నావా? అయితే అవి నేను ముంచివేయవు. నువ్వు అగ్ని లాంటి సమస్యలను వెళ్తున్నావా? అవి నేను కాల్చవు. ఎందుకంటే ఈ ఉదయకాలం దేవుడు నీకు సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథముల నుండి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, నిన్ను ఏది ఎంత మాత్రము హాని చేయదు. ఎందుకంటే నీ దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ దీవించిన గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును మీ జీవితంలో ఈరోజు స్థిరపరిచి నిశ్చయముగా నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ దీవించిన గాక.